దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ విశ్వాసులందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి గడిచిన కాలమంతా తన కృపా కాపుదలలో మనం కాచి కాపాడి భద్రపరిచి ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి అందరూ కూడా మరి క్షేమంగా దేవుని కాపుదలలో మరి సురక్షితంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మరి చూస్తూ ఉన్న వీక్షకులకు, పెద్దలు, విశ్వాసులందరికీ మరొకసారి వందనాలు. మరి ఈ సమయంలో ప్రార్థనతో మనం ఆరాధన ప్రారంభించుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, గడిచిన కాలమంతా నీ కృప కాపుదల మమ్మల్ని కాచి కాపాడి నడిపించి ఇటు రీతిగా ఈ శుక్రవారం దినాన్న హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ సంఘంలో ఆరాధన జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ సమయంలో పాట యందు మీరు ఉండండి, ప్రార్థనలో మీరు ఉండండి, వాక్యంతో మాతో మాట్లాడుతున్నాడు. దేని కొరకైతే నేను సూతు ప్రభా విశ్వాసులు నేను నీ జనులు ఎదురు చూసుకుంటూ ఉన్నారో ఆ వాక్యంతో సూటిగా మాతో మాట్లాడండి, మమ్మల్ని సిద్ధపరచండి, సారవంతమైన నీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుచుంటున్నాను. ఇదిగో నేను ఎవరికైతే తన ఆరోగ్యంతో ఉన్నదో వారిని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వారిని స్వస్థపరచండి, బలపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో నాయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వారికి మార్గం తెరవండి, ప్రతి ఆర్థిక పరిస్థితులను చక్కపరచమని అడుగుచుంటున్నాను. నెమ్మది సమాధానంతో నింపండి. ఇదిగోనైనా సమయంలో ఆరాధన ప్రారంభించుండగా ఆది నుంచి ఆఖరి నిమిషం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని సర్వగంతమై మా ప్రభావం మీకు అర్పించు. యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి పాస్టర్ గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు.
పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాట ద్వారా దేవుని మహిమపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటామండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయన. గడిచిన కాలం అంతా నీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నాయన ఈ శుక్రవారపు ఆరాధనలో నేను స్తుతించి మహిమపరచడానికి నీ మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ఆయన నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి మాకు అవకాశం లేనప్పటికీ నాయన నీ సన్నిధిలో నాయన మేమందరము ఏకంగా కూడి నాయన ప్రభా నేను స్తుతించే అవకాశం నాయన మేము కోల్పోయినప్పటికీ నా తండ్రి ప్రభా ఆన్లైన్ ద్వారా నాయన మరి ఈ ఆరాధనను నాయన ప్రారంభించడానికి నీ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఎవరైతే చూస్తూ ఉంటున్నారో వాళ్ళందరినీ దీవించిన ఆశీర్వదించిన సంఘ విశ్వాసులను నాయన నీ బిడ్డలందరినీ నాయన నీ కాపుతంలో భద్రపరచండి, నడిపించండి. అక్కర్లను అవసరతలను నాయన ప్రభ నీవు ఎరిగిన దేవుడు కనుక నా తండ్రి ప్రభ ప్రతి అవసరతను నాయన నీవే ముందుగా ఉండి తీర్చండి. బలహీనలు బలపరచండి, శక్తిని దయచేయండి నాయన. నీ రక్త ప్రోక్షణలో నాయన బిడ్డలందరినీ నాయన ప్రభ కాచి భద్రపరచండి నా తండ్రి. నీకు వందనాలు. ఎదుగో నాయన ప్రభ నాయన నీ దాసులు నీ పక్షంలో నిలబడిన ఇంటుండగా నాయన నీ దాసులకు నాయన ఏడంతల ఆత్మశక్తిని దయచేసి నడిపించండి నా తండ్రి. నీకు వందనాలు. ఇదిగో మాకు విరోధంగా రూపించబడుచున్నదేది వర్ధిల్లకుండా సహాయం దయచేయండి నాయన. నాయన నీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి. నీ చిత్తంలోకి లోబడి జీవించే జీవితాలు మాకు దయచేయండి నాయన. నీకు వందనాలు తండ్రి. నాయన నీకు విధేయులుగా నాయన మేము జీవించాలి నాయన. నీవిచ్చు మార్గంలో నాయన మేము నడవటానికి కృపను దయచేసి నడిపించమని ఈ ఆరాధన అంతటినీ నాయన మా జీవితాలను నీకు నాయన సమర్పించుకొంచు యేసు ప్రభు నామం అడిగి వేడుకొంచిన నా ప్రియ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఆశ్చర్యకరుడు. అద్భుత రీతిలో నిన్ను నన్ను కాపాడుతూ ఆయన్ని విశ్వసించిన మనము, ఆయన నమ్ముకున్న మనము, మనల్ని ఆయన విడిచిపెట్టకుండా ఆయన మనల్ని కాస్తూ భద్రపరిచి బలపరచబడి మరి దేవుడు ఇంతవరకు మనం కాచిన ఆ దేవునికే మహిమ చెల్లును గాక. మరి అనేకమైన ఇబ్బందుల నుంచి, అనేకమైన ఇరుకుల నుంచి, అపాయాల నుంచి, మరి ఎవరు తప్పించలేని స్థితి నుంచి నిజమైన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడే మనల్ని తప్పించి యేసు క్రీస్తులో మనల్ని భద్రపరిచి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటున్న ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మా తండ్రి గొప్ప దేవ, మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఈ దేశంలో నాకు ఇచ్చిన అనుమతిని బట్టి నానా మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఘనతను బట్టి, మీరు ఇచ్చిన ఖ్యాతిని బట్టి అది నీకే మహిమకరంగా మేము ఉపయోగించలాగున్నా. మీరు ఇచ్చిన ఈ గుర్తింపు నీ మహిమార్థమై ఈ దేశంలో మేము బ్రతుకులాగున్నా. మేము జీవించే జీవితము నీ మహిమార్థమై జీవించలాగున్నా మమ్మల్ని ఆయత్తపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి. మీ ఆత్మను మా పైన కృమ్మరించండి. మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. నీ మూలములు మేము తెలుసుకుని నాయన, నీ జ్ఞానమును మేము తెలుసుకుని, నీ ప్రేమను మేము గుర్తెరిగిన నిన్ను రుచి చూచి నాయన అనేక మందికి పంచి అనేక మందికి రుచి చూపించేవారముగా మమ్మల్ని సిద్ధపరచండి. నామకార్థ క్రైస్తవులుగా మేము కాకుండా, స్వార్థపూరితమైన విశ్వాసులుగా మేము కాకుండా ప్రభా, ఏదో ఆశించి నిన్ను నమ్మిన వారముగా కాకుండా, నీవు మా కొరకు ఏర్పరిచిన ఆ పరలోక రాజ్యమునకు వారసులుగా మేము ఉండుట కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచండి. మమ్మల్ని మేము సమర్పించుకునే యోగ్యతను మాకు దయచేయండి. ఒకవేళ మాలో పొరపచ్చులు ఏమన్నా ఉంటే గనక, మా మనసుల్లో ఏదన్నా తెలియని భావాలు ఉద్వేగాలు ఏదన్నా ఉంటే గనక మమ్మల్ని క్షమించి, మమ్మల్ని శుద్ధీకరించి, మమ్మల్ని బలపరిచి నీ కొరకు ఎదురు చూచున్నాయన గొప్ప విశ్వాసులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచుంటున్నాం. ఇదిగో నీ వాక్యంలోకి మేము వెళ్తూ ఉంటుండగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించున్నాను. వీక్షిస్తూ ఉంటున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచున్నాను. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. గత కొన్ని వారాలుగా నేను మాట్లాడుతూ ఉంటున్న మాట, మనము దేవుని కొరకు ఫలభరితమైన జీవితాలు మనం జీవించాలి.
దేవుడు మనల్ని సారవంతమైన భూములుగా ఆయన మాట ద్వారా ఏర్పరచుకొని ఆయన స్వరూపములో మనల్ని సృజించి ఆయన వలె సృజించి ఆయన వలె మనల్ని ఈ లోకములో జీవింపజేసి ఆయనతో తిరిగి ఉండాలని మనల్ని తీసుకెళ్ళబోతూ ఉన్న ఆయన కోరుకుంటూ ఉన్నది ఏంటి అని అంటే మనము ఆయన వలె జీవించి ఆయన కొరకు సారవంతముగా ఫలభరితమైన జీవితాలు మనం జీవించాలని. ఆయన మాటలో ఉన్న అద్భుతం ఏంటంటే ఒకవేళ నీవు దేవుని మాటను గనక నీవు ధ్యానించిన, దేవుని మాటను విన్నా కూడా దేవుని మాటను అంగీకరించి దేవుని మాట ప్రకారము మన జీవితాలు నడిపించుకుంటే గనక నీకన్నా నాకన్నా ధన్యులు ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. ఎందుకనంటే ఆయన మాటలో జీవం ఉంటుంది, ఆయన మాటలో సర్వస్వము దాగి ఉంటుంది, ఆయన మాటలో సమాధానం ఉంటుంది. ఆయన ఒక్క మాటను బట్టి నీవెన్ని శ్రమలలో ఉన్నా, ఎన్ని బాధలలో ఉన్నా, ఎంత కష్టము నిన్ను ఏర్పరచు, ఎంత కష్టము నిన్ను కృంగదీస్తూ ఉన్నా, ఎంత వేదన నిన్ను ముంచివేస్తున్నా సరే యేసయ్య ఒక్క మాట చాలు, ఈ బాధ వేదన మొత్తం అంతా తొలగి నీకు సమాధానంగా కలిగించడానికి ఆయన ఒక్క మాట చాలు. అందుకే ఆయన మాట నిష్ఫలము కాదు. ఏ విధంగా నిన్నటి వారం చెప్పాం కదా, ఆయన వర్షము ఏ విధంగా ఆ మేఘముల నుంచి భూమిని తడిపి దాన్ని సారవంతంగా చేసి విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారమును ఏ విధంగా ఫలభరితంగా దాన్ని చేస్తుందో ఆ విధంగానే దేవుని మాట కూడా, దేవుని నోట నుంచి వచనము కూడా ఆ విధంగానే ఉంటుందని యెషయా భక్తుడు మాట్లాడుతూ అక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఆయన నోట నుంచి వచ్చు వచనము కూడా నిష్ఫలము కాకుండా అట్టి రీతిగా ఫలభరితంగా ఉంటుంది. ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఎవరు ఎటువంటి అవసరతలో ఉంటూ ఉన్నారో వారికి అవసరతను తీర్చి వారిని ఫలభరితంగా చేసి మంచి ఫలములు ఫలించువారుగా, ఆత్మ ఫలములు ఫలించువారుగా అది మార్చి తీర్చి దిద్ది ఆయన కొరకు సిద్ధపరిచే గొప్ప వాక్యం అని చెప్పేసి ఇక్కడ పెద్ద ప్రవక్త గారైన యెషయా గారు చెప్తారు. 55వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే కనుక 10వ వచనం ఆఖర్ల, అలాగే నా నోట నుండి వచ్చిన ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని. ఎస్, ఆయన మాట ఏంటంటే ఆయన మాట ఆయనకు అనుకూలమైనది చేయుదానిలాగా ఉన్నది. అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చి నేను పంపిన కార్యమును సఫలపరుస్తుంది. ఒకవేళ నేను బాధలో కష్టంలో ఉన్నాను, ప్రభువా నా కష్టము తీర్చని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నోటి నుంచి ఒక వాక్యం వస్తుంది, ఒక మాట వస్తుంది, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ మాట నన్ను బలపరుస్తుంది, ఆ మాట దాని కార్యములను నెరవేరుస్తుంది, ఆయన పంపిన కార్యములను సఫలపరచును. ఆయన ఎందుకొరకు ఆయన ఆ మాటను పలికాడో ఆ మాట దానిని సఫలపరుస్తుంది, ఆ కార్యము నెరవేరుస్తుంది. అంతేకాదు 12వ వచనంలో మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోయి, ఇక్కడ ఇశ్రాయేలు గురించి చెప్పబడింది. అయితే ఆ మాటను గనక మన జీవితంలో అన్వయించుకుంటే గనక, ఆ మాటని మన జీవితానికి అన్వయించుకుంటే, ఆ మాటని మన కుటుంబానికి అన్వయించుకుంటే, మన కొరకు దేవుడిచ్చిన ఆ మాట మన కుటుంబంలో నెరవేర్చి ఆయన కార్యములను మన కుటుంబంలో నెరవేర్చి మనకి సంతోషము సమాధానము బయలువెళ్ళలాగా ఉంటుంది. అందుకే ఆయన వాక్యం కొరకు దావీదు భక్తుడు మాట్లాడతారు ఏంటంటే ఆయన వాక్యము ఇక్కడేమో సఫలపరుస్తుంది, జీవాన్ని ఇస్తుంది, సమాధానపరుస్తుంది. దావీదు భక్తుడు మాట్లాడతాడు ఆయన వాక్యము వెలుగు అంటాడు. ఆయన వాక్యము నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యము ఆయన ధర్మశాస్త్రము ఆయన వాక్యములు ఆయన వచనములన్నీ కూడా నా త్రోవలకు వెలుగుగా ఉంటుంది. చీకటిలో బ్రతుకుతూ ఉన్న మనకు, ఈ చీకటి లోకంలో ఉన్న మనకు వెలుగు కావాలి అనంటే, నీ మార్గములో నీకు తెలియాలనంటే, నీవే మార్గములో నడవాలో నీకు తెలియాలి అనంటే అది దేవుని వాక్యం ద్వారా.
అందుకే దావీదు భక్తుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దావీదు గారు రాసిన కీర్తనలో 119వ కీర్తన 129వ వచనం నుంచి ఈ విధంగా ఉంటుంది. ఆయన దేవుని వాక్యం గురించి చెప్తూ ఉంటాడు. దేవుని వాక్యము ఆయన జీవితంలో ఏ విధంగా ఉన్నది, దేవుని వాక్యము ఆయన దేవుని వాక్యానికి ఆయనకు అనుగుణంగా ఆయన ధర్మశాస్త్రానికి ఆయన జీవితం ఏ విధంగా ఉంటూ ఉన్నదో ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటున్నారు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొందును. నీ శాసనములు ఆశ్చర్యములు, వాటిని నిన్ను గైకొందును. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే, నీ వాక్యములు వచ్చిన వెంటనే, నీ వాక్యములు అలాగా ప్రకటించిన వెంటనే వెలుగు కలుగును. ఆయన వాక్యములో వెలుగు ఉంటూ ఉన్నది, ఆయన వాక్యములో జీవం ఉంటూ ఉన్నది. ఏదో మనకి సందర్భానికి ఖచ్చితంగా వాక్యం చదవటం కాదు, కానీ నిజముగా వాక్యములో ఉన్న లోతు, వాక్యములో ఉన్న వెడల్పు, వాక్యములో ఉన్న ఎత్తు, ఆయన ఎంత గొప్ప దేవుడో ఈ వాక్యం చదువుతూ ఉంటే, ఎంత ఆదరణ కలిగించేవాడో ఈ వాక్యం చదువుతూ ఉంటే, ఎంత ప్రేమించేవాడో ఈ వాక్యం చదువుతుంటేనే నీకు తెలుస్తుంది. ఎప్పుడైనా ఈ వాక్యాన్ని ధ్యానపూర్వకంగా చదువుతూ ఉన్నామా? మనకి సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లు మంచిదే, సెల్ ఫోన్లో అనేకమైన యాప్లు ఉంటూ ఉన్నాయి, అనేకమైన బైబిల్ యాప్లు ఉంటూ ఉన్నాయి. దానికన్నా ప్రాముఖ్యము నీవు బైబిల్ని అట్టుకుని చదవగలుగుతూ ఉన్నావా? ఆయన వాక్యాలు, ఆయన ఆశ్చర్యాలు, నీకు ఆయన వాక్యం చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నదా? ఒక్కొక్కసారి నేను చదివిన వాక్యమే చదువుతూ ఉంటే నాకు ఇలా స్టార్స్ వస్తూ ఉంటాయి. స్టార్స్ అంటే గొప్ప ఆశ్చర్యం, ఇంత గూఢార్థం ఉన్నదా ఈ చిన్న మాటలో, ఈ చిన్న మాటలో ఇంత గూఢార్థం ఉన్నదా అని అనిపిస్తుంది. అంత గొప్ప ఆశ్చర్యములు కలిగించు దేవుని వాక్యం మీద నాన్న నీ చేతిలో ఉన్నది. దాన్ని వృధాగా పోనివ్వకు. ఎందుకంటే ఆ వాక్యము ద్వారా నువ్వు ఫలించాలి, ఆ వాక్యము ద్వారా నిన్ను నువ్వు సారవంతం చేసుకోవాలి, ఆ వాక్యం ద్వారా నీవు ఫలించుదానిగా నీవు జీవించాలి, ఆ వాక్యం ద్వారా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి, ఆ వాక్యం ద్వారా ఆ వెలుగులో నీ మార్గములు నీకు తెలియాలా. ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు కదా, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఒకవేళ చాలామంది అనుకుంటారు నాకు జ్ఞానం లేదు. ఈ లోక జ్ఞానము కన్నా దైవ జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించాలనంటే గనక ఆయన వాక్యములు చదువు. ఎందుకనంటే ఆయన వెలుగును, ఆయన వాక్యం చదువు వారికి, తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహించును. ఆయన గొప్పగా చెప్తూ ఉన్నాడు. ఆయన తెలివి లేని వారికి తెలివిని 133 వచనంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నీ ఏ పాపము నన్ను యాలనీయకము. ఈ దినాన్న నీవైనా నేనైనా మన మార్గములు స్థిరపడాలంటే, మన అడుగులు స్థిరపడాలనంటే, మన నడక దేవునిలో స్థిరముగా ఉండాలని అంటే ఆయన వాక్యం ద్వారానే, దేవుని వాక్య ధ్యానం ద్వారానే, దేవుని వాక్య ధ్యానం చదవటం మట్టుకే కాకుండా దేవుని వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంట ద్వారానే, మన జీవితంలో చూసుకున్నట ద్వారానే. మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు, నీ వాక్యమును బట్టి నేను నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను యాలనీయకము. దేవుని వాక్యం చదువుతుంటే గనక ఏ పాపము కూడా మనల్ని ఏలనివ్వదు. దేవుడు అడుగుతాడు, మనం ఏది కోరుకోవాలో కూడా దేవుడు చెప్తాడు. తన ఆత్మ ద్వారా, ములుగుల ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని మనం ఉంటే గనక, దేవుని వాక్యము మనలో ఉంటే గనక తెలివి మనకు కలుగుతుంది. అంతేకాదు ఆ వాక్యము ద్వారానే, దేవుని మాట ద్వారా సొలొమోను మహారాజు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అటువంటి వాడు లేడు అనిపించుకున్నది ఎవరు అని అంటే సొలొమోను గారే. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని అడిగింది ఏంటో తెలుసా? నాకేమొద్దు, ఈ జనులను పాలించుటకు నాకు జ్ఞానమును అనుగ్రహించు, తెలివిని అనుగ్రహించు.
నీ వాక్యమును అనుగ్రహించుము చాలు. చిన్న వయసులోనే ఆయన రాజు అయినప్పుడు, దావీదు తర్వాత సొలొమోను రాజు అయినప్పుడు, నా తండ్రికి ఇంత ఘనత ఇచ్చావు కదా, ఇంతలా చేశావు. ఆయన తండ్రి అయిన దేవుడు సొలొమోనుకి స్వప్నమందు దర్శనమిచ్చినప్పుడు అడుగుతాడు, ఏం కావాలి నీకేం కావాలి అన్నప్పుడు సొలొమోను తన అడిగిన దానికి ఏం పొందుకున్నాడు తెలుసా? గొప్ప ఖ్యాతిని. తనకంటే ముందు కానీ తన తర్వాత కానీ అటువంటి జ్ఞానవంతుడు కానీ అటువంటి భక్తుడు కానీ లేడు, ఉండడు అన్న గొప్ప ఖ్యాతిని సొలొమోను పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన అడిగింది ఏంటంటే, నేను పాలించుటకు, నీ జనులను పాలించుటకు నాకు నీ జ్ఞానమును అనుగ్రహించును. అది దేవుని జ్ఞానమును అనుగ్రహించాలి. దేవుడి జ్ఞానముతో మనం నడవగలిగితే గనక, దేవుని మాట ద్వారా మనము జీవించితే గనక, దేవుని మాట ద్వారా మనం జ్ఞానవంతులుగా జీవిస్తే గనక, ఆత్మలో బ్రతికితే గనక, నీకన్నా గొప్ప ఫలభరితమైన జీవితము ఎవరికి ఉండదు. దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తే గనక, దైవ భక్తితో, యేసుక్రీస్తు ఎడల విశ్వాసముతో, యేసే నా రక్షకుడు, యేసే నా విమోచకుడు, యేసు రక్తములు నా పాప విమోచన అని నమ్మిన తర్వాత ఆ రక్షణను కొనసాగించుకుంటూ దేవుని వాక్య ప్రకారము మనం జీవించి ఆత్మ ఫలములను మనం ఫలిస్తే గనక ఆయన మాట ద్వారా మనం సారవంతంగా మారగలుగుతాం. అంతేకాదు మనలాంటి వేరే వారు ఉండకుండా అంత గొప్ప ఖ్యాతిని దేవుడు మనకి కలుగు చేస్తాడు. అందుకే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం కనుక ఇది చూస్తే గనక సొలొమోను రాజు గారు దేవుణ్ణి ఏ విధంగా అడిగారు, ఏ విధంగా పొందుకున్నారు, దేవుని యొక్క నీతి ఏ విధంగా ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది అందులో మనకు తెలుస్తుంది. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఇచ్చుటకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దేవుడు అడుగుతున్నాడు సొలొమోను గారిని, నేను నీకు ఇవ్వడానికి ఏది నీకు ఇష్టం, నా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటూ ఉన్నావు అని స్వప్న దర్శనం మందు ఆయన అడుగుతూ ఉన్నాడు. నీకు దేనినిచ్చుట నీకు ఇష్టం, నేను దేనికి ఇవ్వడానికి నీకు ఇష్టంగా ఉంటా ఉన్నదో దానిని అడుగుమని దేవుడు సెలవయ్యగా సొలొమోను ఇలాగ మనవి చేశాను ఏంటనంటే, నీ దాసుడను నా తండ్రియు నైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యముగా నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించినవు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఆయన ఒప్పుకుంటూ ఉన్నారు అక్కడ సొలొమోను గారు, నేను బాలుడు, నా బుద్ధి చాలదు ఈ జనాల్ని పాలించడానికి. నీ దాసుడనైన నేను నీవు కోరినన్ని జనముల మధ్య ఉన్నాను. నీ దాసుడనైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశములను తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన ఈ జనమును న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఇంత గొప్ప సమూహాన్ని ఇచ్చావు, ఇంత గొప్ప ఖ్యాతిని ఇచ్చావు, నా తండ్రి తర్వాత ఆ స్థానాన్ని నాకు అనుగ్రహించావు, ఆ సింహాసనము పైన నన్ను కూర్చోబెట్టావు. ఈ విస్తరిస్తూ ఉన్న ఈ జనాంగాన్ని నేను పాలించడానికి ఆయన అడుగుతూ ఉంటున్నాడు ఏంటి తెలుసా? వివేకము గల హృదయము. వివేకము గల హృదయము, దేవుని నీతి కలిగిన హృదయము, వివేచించే ఆలోచన, వివేచించే మనసు నాకు దయచే. ఆ వివేచన లేక ఈ దినాన్ని చాలామంది ఏదేదో కోరుకుని, ఏదేదో పొందుకుని, ఏదేదో అయిపోతూ ఉంటున్నారు. వివేచనతో ఉండట్లేదు. దేవుడు అడుగుతున్నాడు, నేను నీ గుమ్మం దగ్గర ఉన్నాను, నీకేం కావాలా అని అడుగుతుంటే
అనవసరమైన కోరికలు, అనుభవించలేని ఆస్తులు, అనుభవించలేని సంపదనే కోరుకుంటూ ఉన్నాం, కానీ దేవునికి అనుకూలమైనది కోరుకోలేకపోతూ ఉంటూ ఉన్నాం. దేవునికి అనుకూలమైనది ఏది దానిని మనం పసిగట్టలేకపోతూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ బాలుడైన సొలొమోను చెప్తూ ఉంటూ ఉన్నాడు, నాకు వివేకము గల హృదయము దయచేము. వెంటనే దేవుని యొక్క స్పందన అక్కడ చూస్తే గనక అక్కడ గొప్పగా ఉంటూ ఉన్నది. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. అక్కడ చాలా దేవుడు గొప్పగా చెప్తూ ఉంటున్నాడు. నీవు ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, దీర్ఘాయువుని అడగలేదు, నీ శత్రువుల ప్రాణమును అడగలేదు, ఏది పెద్ద నువ్వేం కోరుకోలేదు, కానీ న్యాయములను వివేచించుటకు, న్యాయములను గ్రహించుటకు. మనం న్యాయములను గ్రహించాల. న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమును నీవు అడిగితివి. వెంటనే చెప్తూ ఉంటున్నాడు, నీవు ఇలాగన అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఎప్పుడైతే తగ్గించుకుని అనవసరమైన వాటి వైపు తన మనస్సును మల్లక, తనకు అనుగ్రహించిన సింహాసనం తర్వాత ఆయనకి ఏం అవసరం లేదు, తన ఇష్టానుసారంగా పాలించవచ్చు. తనే రాజు, చిన్న వయసులోనే రాజుగా అభిషేకించబడ్డాడు. అయినను దేవుడిని అడుగుతూ ఉంటున్నాడు, వివేచన గల హృదయం నాకు అనుగ్రహించు ప్రభువా. ఎందుకంటే న్యాయములను నేను గ్రహించాలా, న్యాయములను నేను గ్రహించాలి. వివేచనతో నేను ఈ దేశాన్ని, ఈ ప్రజలను పాలించాలని ఎప్పుడైతే తగ్గింపు మనసుతో అడుగుతూ ఉంటూ ఉన్నాడో అక్కడ చూస్తే కనుక 3వ అధ్యాయం 12వ వచనంలో, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఎంత గొప్ప ఖ్యాతిని అక్కడ సొలొమోనుకి దేవుడు అనుగ్రహించగలిగాడు అని అంటే, పూర్వీకులలో అటువంటి వాడు ఎవడలేడు, రాబో తరములలో అటువంటి వాడు ఎవడు ఉండడు అని చెప్పేసి చాలా స్పష్టంగా అక్కడ చెప్తూ ఉంటున్నాడు. దేనికి అనంటే దేవుని యొద్ద ఆయన కోరుకున్న మహిమ అటువంటిది. దేవుని నుంచి ఆయన కోరుకున్నది ఒకటే, ఏదైతే తన కొరకు ఏర్పరచబడిన జనాంగమును పాలించుటకు వివేకము గల హృదయము ఆయన ఏ విధంగా కోరుకున్నాడో, దీన్నేమి ఈ రాజ్యాన్ని దీన్ని గొప్పగా చేసుకోలేదు, కానీ ఆయన వాక్యము ద్వారా వివేచన నాకు కావాలి, ఆయన వాక్యం ద్వారా ఆయన ద్వారా నాకు వివేచన కావాలి, దేవుని వివేచనే, ఆ హృదయమే నాకు కావాలి అని చెప్పేసి అక్కడ సొలొమోను భక్తుడు కోరుకున్నట్టు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుని బట్టి ఆయన పూర్వీకులలో కానీ ఆ తర్వాతి తరములలో కానీ అటువంటి జ్ఞానవంతుడు, అటువంటి ఉన్నతమైన రాజు ఎక్కడా కూడా మనము చూడలేము. ఆయన సంపద కానీ, ఆయన రాజ్యమును కానీ, ఆయన పాలన కానీ మనం ఎవరితో కూడా బేరు చేయలేము, ఎవరితో కూడా పోల్చలేము. కారణం ఏంటనంటే దేవుని యొద్ద నుంచి ఆయన పొందుకున్న హృదయము, దేవుని యొద్ద నుంచి ఆయన పొందుకున్న జ్ఞానం అటువంటిది. మనం కూడా అట్టి రీతిగా దేవుని ఎడల, దేవుని కొరకు ఏదైనా మనల్ని ఆయన కొరకు అది ఏర్పరచబడింది, దాన్ని ఆయన పొందుకున్నాడు. మిగతా వాటిని ఆయన లెక్క చేయలేదు. మనం కూడా దేవుడు మన కొరకు ఏర్పరిచిన దానిని పొందుకుంటున్న కొరకు ఈ లోకమును లెక్క చేయకుండా దాని కొరకు మనం ఎదురు చూస్తే గనక, దాని కొరకు మనం సిద్ధపడితే గనక, మనము ఈ ప్రయాస, ఈ జీవితము, ఈ శ్రమ, ఈ కష్టము, ఈ నష్టము ఇవన్నీ దేనికైనా అంటే మన కొరకు దేవుడు ఏర్పరిచిన ఆ పరలోక రాజ్యము కొరకే, ఆ పరలోక రాజ్యములో ప్రవేశించుట కొరకే, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకు. ఈ లోకములో దేన్నైనా మనం త్యాగం చేయవలసిందే, దేన్ని మనం లెక్క చేయకూడదు, దేన్ని కూడా మనము లెక్కలోకి తీసుకోకూడదు. ఎందుకనంటే లోకము గతించును, ఆయన వాక్యము నిత్యము నిలుచును. ఈ లోకములో ఉన్నవన్నీ నశించును, దేవుని ప్రేమ ఒకటే ఎప్పుడు నిలిచి ఉండును. అది మనం గ్రహించాలి. ఈ లోకంలో ఉన్న దాని కొరకు, దీని కొరకే మన పాకులాట కొరకు
మనము జీవించుట కొరకు ఈ లోకములో ఉన్న సంపదను మనం ఉపయోగించుకోవాలి. అయితే మన జీవితము అంతములో దేవునితో జీవించుట కొరకు పరలోక సంపదను నీవు ఏర్పరచుకోవాలి. అందుకే పరలోక రాజ్యం కొరకు, అందులో ప్రవేశించుట కొరకు దేన్నైనా మనం విడిచిపెట్టాలి, దేన్నైనా మనం త్యాగం చేయాలి, దేన్నైనా మనం విడిచిపెట్టి ముందుకు పోవాల్సిందే. అది కుటుంబమైనా, ఎవరైనా, బంధువులైనా, మిత్రులైనా, ఎవరైనా సరే. ఒకవేళ దేవుని రాజ్యమునకు దేవుని రాజ్యములో నీవు ప్రవేశించుటకు వారు అడ్డుగా ఉంటే గనక ఖచ్చితంగా వారిని దాటి నీవు దేవుని ముందుకు సాగిపోవలసిందే. ఈ లోక ప్రేమలు గనక మనం వెంపర్లాడితే గనక ఈ లోక ప్రేమలు కొంతవరకే ఉంటాయి. వారి మాట మనము వినేంత వరకే మనల్ని ప్రేమించే జనులు వీళ్ళు. వారి మాట మనం వినేంత వరకే ఈ జనులు మనల్ని ప్రేమిస్తారు. ఒక్కసారి వాళ్ళ మాట మనం వినలేదా మనల్ని ప్రేమించడం, మనకన్నా శత్రువులు ఇంకెవరుంటారు వాళ్ళకి. అయితే దేవుని ప్రేమ అలా కాదు. తిరిగి మనం ఆయన దగ్గరికి చేరుకునేంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన రాజ్యంలో ప్రవేశించేంత వరకు. ఎంతగా అంటే ఆయన మన కొరకు ఏర్పరిచిన రాజ్యంలో మనం ప్రవేశించుట కొరకు ఎంతగా మనల్ని ప్రేమించాడనంటే తన ఏకైక కుమారుని యేసుక్రీస్తుని సిలువలో బలియాగము చేయుటకు కూడా వెనుకాడని దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. ఎస్, నిన్ను ఆయనతో నిలబెట్టుకోవాలని తన కుమారుని కూడా బలి ఇచ్చిన దేవుడు ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ బంధు ప్రీతి, ఈ ప్రేమ లోకంలో ఇవేవి కూడా మనతో రావు. కొంతవరకే చెప్తున్నాను కదా. వారి ప్రేమ మనం పొందుకుంటూ ఉన్నామనంటే వారి మాట అంటున్నాం. ఒక్కసారి కనుక వారి మాటను మనం వ్యతిరేకించినా, వారి మాటను చేయినా మనకన్నా పెద్ద శత్రువులు వారికి ఎవరో ఉండరు. బంధువులైనా, స్నేహితులైనా, ఎంత ప్రాణమిత్రులైనా సరే వారి మాట వినకపోతే గనక మనం శత్రువులుగా మారిపోతాం. వారి మనసుకు నచ్చినట్టు మనము జీవించకపోతే గనక వారికి శత్రువులుగా భావించే ఈ జనులు గురించి మన మనసులను పాడు చేసుకోవద్దు. ఈ జనుల గురించి మన జీవితాలను నాశనం చేసుకోవద్దు. మనను నిజముగా ప్రేమించి తన ప్రాణాన్నైనా, పాపులమైన మన కొరకు తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి వెనుకాడని యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి మనము వెంటాడదాం, దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుని కొరకు, యేసుక్రీస్తు ద్వారా దేవుని కొరకు ఏదైనా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైతే మన కొరకు ఏర్పరిచిన ఆ పరలోక రాజ్యం కొరకు మనము సిద్ధపడాలా, సిద్ధముగా ఉండాలా, సారవంతంగా ఉండాలా. దేవుడు ఇప్పుడే యేసు ప్రభు గారు నీ ముందు నిల్చుని, అమ్మా నా కొరకు నువ్వేం ఫలించావనంటే ఏం చూపిస్తామ్మా? ఏం చూపించగలుగుతాం? ద్వేషాన్ని చూపిస్తామా? లేనిపోని మాటలు చూపిస్తామా? అబద్ధాలు చూపిస్తామా? కక్షలు చూపిస్తామా? అనవసరమైన మాటలు, కిలిగజ్జాలు చూపిస్తామా? కల్మషమైన హృదయాన్ని చూపిందామా? ఫలభరితము లేని జీవితాలు చూపిందామా? ఎండిపోయిన జీవితాన్ని దేవునికి యేసుప్రభు గారికి చూపిందామా? అదే మన నుంచి కోరుకునే యేసుప్రభు గారు, అదే నాకు కోరుకుంటూ ఉన్నారు. అది కాదు మనం కోరుకునేది. మన నుంచి కోరుకునేది మంచి ఫలములు ఫలించువానిగా, ఆత్మ ఫలములు ఫలించువానిగా, ప్రేమను, కనికరమును, ఆప్యాయతను మనం ఫలించాలా. దేవుని ప్రేమను మనం ఫలించువారుగా, దేవుని ప్రేమను మనం ప్రతిబింబించువారుగా ఉండాలి. అందుగురించి దేవుని రాజ్యము కొరకు మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే యేసుప్రభు గారు ఒక ఉపమానం చెప్తారు, శిష్యులకి ఉపమానం చెప్తారు. ఆ ఉపమానంలో పరలోక రాజ్యం కొరకు వాళ్ళు చేసే ఏ విధంగా నాకు చూస్తే గనక మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు చూస్తే కనుక మత్తయి సువార్త 13వ అధ్యాయము 31. ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి మీరు బైబిల్ అంతా పట్టుకోలేరు, ఎందుకంటే ఫోన్లో పట్టుకుంటారు కాబట్టి బైబిల్ అంతా పట్టుకోలేరు. అయితే నేనే చదువుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పును,
పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములతోటి చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. నీవు చిన్న విశ్వాసముగానే దానిలో ఫలభరితంగా ఏ విధంగా ఎదగగలదు అని అంటే, ఆకాశ పక్షులు వచ్చి దానిలో నివసించే అంతగా ఎదగడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటూ ఉన్నాడు. అంతేకాదు 33వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పను, పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసిన పొంగు వరకు 3 కొంచెముల పిండితో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. కొద్దిగా అంటే 3 కొంచాల పిండిలో పులియని పిండితో అక్కడ పెట్టినప్పుడు 3 కొంచాల పిండి కూడా పులియని పిండితో పోలినదై ఉన్నదని అక్కడ చెప్తూ ఉంటూ ఉన్నాడు. అంతేకాదు పరలోక రాజ్యం కొరకు తర్వాత వాక్యంలో చూస్తే గనక ఆఖరి భాగంలో 13వ అధ్యాయం 33వ వచనంలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. 45వ వచనంలో పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన్న వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కనుగొనెను. అంటే ఇక్కడ చూసే గనక పొలములో దాచబడిన ధననిధి కొరకు తనకు కలిగినదంతా అమ్మి దీన్ని సంపాదించుట కొరకు తనంతా ఉన్నదాన్ని అమ్మేశాడు. అలాగే ఆ ముత్యములో వ్యాపారి కూడా మంచి ముత్యము కొనడానికి కొరకు తన దగ్గర ఉన్నదంతా కూడా అమ్మి దీన్ని కొనడానికి సిద్ధపడ్డాడు. అంటే మనము దేని కొరకైతే ఏర్పరచబడ్డామో దానిని పొందుట కొరకు మనకున్నదంతా వదిలిపెట్టినా ఏమీ అవసరం లేదు, ఏమీ బాధపడడం అవసరం లేదు. మనం పొందుకోవాల్సింది పొందుకుంటూ ఉన్నాం కొరకు కనుక మనం ఉన్నదన్న అమ్మి కూడా దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడవాలి అన్న భావాన్ని మనం దీని నుంచి గ్రహించాలి. అంతేకాదు తర్వాత వచనంలో 47వ వచనంలో ఇక్కడ చూస్తే కనుక మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము వలను పోలి ఉన్నదంట. గమనించండి, చేపలను పోలిలేదు, సముద్రమును పోలిలేదు, వలను పోలి ఉన్నది. ఇక్కడ చెప్తూ ఉంటూ ఉన్నాడు, పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అది నీ జీవితమును బట్టి మంచిగా ఉంటే గనక బుట్టలో వెళ్తావు, చెడ్డగా ఉంటే పారవేయబడతావు. దేవుని రాజ్యములో చిక్కబడాలి అని అంటే, దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని అంటే, దేవుని వాక్య ప్రకారము సారవంతంగా నీతిగాను భక్తిగాను యుక్తిగాను ప్రార్థనా జీవితములు మంచి ప్రేమను కలిగి క్రీస్తు వలె జీవిస్తేనే కానీ నీవు పట్టబడవు, బుట్టలో వేయబడవు. ఇక్కడ చూస్తే గనక అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనం తెలుసుకోవాల్సిన నీతి అది. యుగ సమాప్తి జరుగును. యుగ సమాప్తి యందు ఏమి జరుగును అని అంటే, వలను పోలిన పరలోక రాజ్యము నిన్ను బుట్టలో వేయును. చెడ్డదాని వేయి, చెడ్డవాడి వేయి, చెడ్డ బ్రతుకు మంచి బ్రతుకు కాకపోతే గనక నీతిగా దేవుని ఎడల భయమును భక్తిని కలిగి అనవసరమైన ఆలోచనలకు, అనవసరమైన బ్రతుకును, అనవసరమైన సహవాసములను, అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనలు, మనకు మనమే గొప్ప చేసుకొని ఉన్నత స్థితిలో ఉన్నామని ఆలోచన చేస్తే గనక నీవు విడవబడి తోయబడతావు అనేది దేవుని వాక్యం సారాంశం. దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మంచి చేప వలె మనముంటే వలలో పట్టబడి పుట్టలో వేయబడతాం, లేదా పారవేయబడతాము. యుగ సమాప్తి జరుగును. యుగ సమాప్తి అందు ఈ విధముగా జరుగును.
ఖచ్చితంగా యుగ సమాప్తి అందు ఈ విధముగా జరుగునని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూస్తే గనక 49వ వచనంలో, అలాగే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి. ఖచ్చితంగా తీర్పు అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వేరుపరచబడతాం. ఎవరైతే నీతిగా ఉంటారో దేవుని వైపు, ఎవరైతే దుష్టులుగా ఉంటారో వారు నరకము వైపు ప్రత్యేకపరచబడతారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం, ఇది వాస్తవం. దేవుని వాక్యం చెప్పే వాక్యం ఏంటనంటే, దేవుని వాక్యం చెప్పే నీతి ఏంటనంటే, దేవుని వాక్యమిని సరైన జీవితంలో నీ పాదములు మార్గములు స్థిరపరుచుకుంటే గనక దేవదూతల ద్వారా నీవు నీతిమంతుడిగా ఏర్చబడి తప్పించబడతావు. ఒకవేళ నీ ఇష్టానుసారంగా జీవించి నీకు నీవుగా జీవిస్తే గనక, నీ మనసుకు నచ్చినట్టు నీవు జీవిస్తే, దేవుని మనసు నచ్చినట్టు కాదు, నీ మనసు నచ్చినట్టు నీవు జీవిస్తే గనక నీవు దుష్టుడిగా ఎంచబడి విడవబడతావు. ఇక్కడ చూస్తే గనక, అలాగే యుగ సమాప్తి మందు దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకును ఉండును. వీటిని గ్రహించుతారు, మీరు గ్రహించుతారా అని వారిని అడగగా వారు గ్రహించుతమంది. అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి కొంత పదార్థమును, పాత పదార్థమును వెలుగులో తెచ్చి ఇంటి యజమానులకు పోలి ఉన్నాడని వారితో చెప్పాను. జాగ్రత్త సుమ, దైవ విశ్వాసులారా, దేవుని విశ్వాసులారా, క్రైస్తవులారా, మనము దేవునితో పరలోక రాజ్యములో ఏర్చబడి నీతిమంతులుగా ఎంచబడాలి అని అంటే గనక దేవుని వాక్య ప్రకారం సారవంతమైన భూములు కలిగి సారవంతంగా మన జీవితాలు ఫలభరితంగా మనం చేసుకుంటేనే మనము నీతిమంతులుగా ఏర్చబడి దుష్టులు మన నుంచి వేరుపరచబడి వారు ఎక్కడికి పోతారని అంటే అగ్ని గుండములు పడవేయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అంత సులువుగా తీసుకోవద్దు. ఏడ్పును అక్కడ ఆ నరకములో ఉండి ఏడుపు పండ్లు కొరుకు అంత సులువుగా తీసుకోవద్దు. దేవుని రాజ్యం అంత ఎటకారంగా తీసుకోవద్దు, అంత సులువు కాదు. దేవుని రాజ్యములో ప్రవేశించుట అంత సులువు కాదు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనకి తృష్ణ కావాలి, ఆతృత కావాలి, బలం కావాలి. దేవుని వాక్యాన్ని మనం అనుభవించుకోవాలి. దేవుని వాక్యం ప్రకారము నీతిగా బ్రతక జీవితాలు మనకు ఉండాలి. ప్రేమను కలిగి క్షమించే గుణము మనకు కలిగి ఉండాలి. మన పట్ల ఎదుటివారు ఏమన్నా కూడా క్షమించగలిగిన హృదయము మన దగ్గర ఉండాలి. మనల్ని ఏ విధంగా మనల్ని కించపరిచినప్పటికీ కూడా వారి గురించి చెడ్డగా మాట్లాడే మనసు మన దగ్గర ఉండకూడదు. వారి గురించి వారిని కించపరిచే మనసులు మన దగ్గర ఉండకూడదు. మన నోటి నుంచి ఆ మాటలు రాకూడదు. ఎప్పుడైతే మనలను మనం సిద్ధపరచుకుంటామో, ఎప్పుడైతే మనము శుద్ధీకరించుకుంటామో, ఎప్పుడైతే మనము స్థిరపరచుకుంటామో, ఆయన వాక్యం ద్వారా మన అడుగులు ఆయనలో స్థిరపరచుకుంటావో, నీవు మంచి చేప వలె వలయందు పట్టబడి దేవుని రాజ్యపు బుట్టలో వేయబడతావు. లేకుంటే గనక నరకములో తోయబడి ఏడ్పును పండ్లు కొరుకటయు నిత్యము అందులో మగ్గిపోయే జీవితాలు నీకు నాకు కలుగుతాయి. అయితే దేవుని కృపను బట్టి, దేవుని మహాప్రేమను బట్టి, దేవుని అత్యంత ఆ ప్రేమను బట్టి, మన మీద చూపిన ఆ గొప్ప కృపను బట్టి ఇంకను ఆయన మన కొరకు ఎదురు చూస్తూ అడుగుతూ ఉన్నాడు, నా వాక్యములో నీ అడుగులు స్థిరపరచుకుంటావా? నీ జీవితమును మలుచుకుంటావా? ఎంతవరకు జీవించిన జీవితమును విడిచిపెట్టి నేను ఇవ్వబు దాని కొరకు దానిని త్యాగం చేసి దానిని వదిలిపెట్టి దీని కొరకు నీవు సిద్ధపడతావా? దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతావా? మేలైన దాని కొరకు నీకున్నదన్న వదిలిపెట్టగలుగుతావా? ఆయన రాజ్య ప్రవేశం కొరకు వివేకముతో ఆయన గొప్ప రాజుగా ఎంచబడ్డాడు. వివేక హృదయము దేవుని నుంచి పొందుకుని
ఆయన వాక్యం ద్వారా, ఆయన శాసనముల ద్వారా మన పూర్వీకులు గొప్పగా ఎంచబడ్డారు. వాళ్ళు అనుభవించిన ఆ నీతిని, భక్తిని, ఆ పరిశుద్ధతను మనం కూడా పొందుకోవాలనంటే అది యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడితేనే కానీ, యేసుక్రీస్తు రక్తము ద్వారా నీ పాపములు కడగబడితేనే కానీ, యేసుక్రీస్తు రక్తము ద్వారా నా శాపములు తొలగించబడితేనే కానీ ఈ ఖ్యాతి నీకు నాకు రాదు. ఆ రాజ్యములో నీవు నేను ప్రవేశించాలి అని అంటే, మేలైన వారిగా మనము ఎంచబడాలి అని అంటే, సారవంత భూములుగా మనం తీర్చబడాలి అని అంటే, ఫలభరితమైన జీవితాలు జీవించాలి అని అంటే యేసుక్రీస్తు జీవము నీలో నాలో ఉంటేనే తప్ప వేరే విధంగా మనం జీవించలేం, వేరే విధంగా మనము ఫలించలేం. మనం చేసిన మంచి పనులను బట్టి నీవు నీతిమంతుడిగా తీర్చబడవు. మనం చేసే గొప్ప పనులను బట్టి నీతిమంతులుగా తీర్చబడము. దేవుని వాక్య ప్రకారము జీవించినట్లయితే, క్రీస్తులో జీవించి దేవుని కొరకు నీ జీవితాన్ని అర్పించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని ఆయన రాజ్యములో ఆయనతో నిత్యము నివసించు వారిగా మనల్ని చేయబోతూ ఉంటున్నాడు. అట్టి గొప్ప ధన్యత నీకును, నీ కుటుంబమునకును, నాకును, నా కుటుంబమునకు, తన విశ్వాసులెల్లరికీ దయచేయునుగాక. తన ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ ఈ లోకము పొందుకునుగాక. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈ లోకము కడగబడునుగాక. యేసుక్రీస్తు వైపు చూచి అనేక మంది రక్షణ పొందుకునుగాక. అనేక మంది ఈ దినమున దేవుని రాజ్యముకు వారసులగునుగాక. నశించిపోతున్న ఆత్మలు యేసులో రక్షించబడునుగాక. యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రేమను పొందుకొని, యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపను పొందుకొని, యేసుక్రీస్తు ద్వారా దేవుని మహిమను పొందుకొని, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగాను, అనేక మందికి దీవెనకరంగాను, మరి ముఖ్యంగా ఆ దేవాది దేవునికి ఫలభరితంగాను మనం జీవిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఇంతవరకు నాయన మాతో మాట్లాడిన దేవా, మా జీవితములను మలుచుకొని నీ వాక్యము ద్వారా మాకు వివేకమును అనుగ్రహించిన, నీ వాక్యము ద్వారా ఆ వెలుగులో మా అడుగులను స్థిరపరిచిన ఆయన, నీ వచనము ఫలభరితంగా మా జీవితంలో ఫలించి నీ కొరకు నాయన ఈ లోకమును నేను వెచ్చించిన, ఈ లోకమును విడిచిపెట్టి నీవు మా కొరకు దాచిన ఆ పరలోక రాజ్యమును పొందుకుని వారమై మేలైన చేపల వలె నాయన మేము ఎంచబడి నీవు ఏర్పరచబడిన ఆ బుట్టలో మేము ప్రవేశించి, ఆ రాజ్యంలో మేము ప్రవేశించి నాయన మా ఆత్మలను కాపాడుకొని, క్రీస్తునందు మా జీవములను భద్రపరుచుకొని, ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడి పరిశుద్ధాత్మ అభిషేకంతో మేము నడిపింపబడినట్లు కృపను దయచేయండి. ఇవి ఎవరైతే నన్ను స్తోత్రం ప్రభా ఇంకనూ రక్షణ పొందుకుంటూ ఉన్నారో యేసునామములో వారికి రక్షణ అనుగ్రహించండి. నీ శిలువ రక్తములో మా పాప శాపములను తొలగించమని నేను నిన్ను నమ్ముకుని విశ్వసించి వారి ఆత్మలను నీ యందు భద్రపరుచుకోవడానికి కృపను దయచేయండి. పరలోక రాజ్య వారసులుగా మేము ఉండడానికి కృపను దయచేయమని అడుగుచుంటున్నాను. వాక్యం ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరుని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. నేను అలాగే నేను స్తోత్రం ప్రభా దేశంలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన పరిస్థితుల్లో నాయన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాయన మరి నేను స్తోత్రం ప్రభా మరి పాండమిక్ సిచ్యువేషన్లో COVID-19 నాయన భయంకరంగా విస్తరిస్తూ ఉంటూ ఉన్నారు. ఈ వైరస్ బారిన పడుతూ ఉంటూ ఉన్నారు, రోజు రోజుకి పెరుగుతూ ఉంటూ ఉన్నారు నాయన. మరి నేను స్తోత్రం ప్రభా మరి సామాజిక దూరమును పాటించి నాయన భౌతిక దూరమును పాటించి జ్ఞానవంతంగా జనులు మెల్లుకుని నాయన నీ యందు తిరిగి ప్రార్థనతోనూ భక్తితోనూ నిర్లక్ష్యముగా కాకుండా నాయన ఈ COVID-19 బారిన పడకుండా రక్షించమని ప్రార్థన చేస్తా ఉంటున్నాను నాయన. మరి నేను స్తోత్రం ప్రభా మరి మేము వింటూ ఉన్నాం
నాయన COVID-19 నాయన స్తోత్రం ప్రభా ఎయిర్ బార్న్ అయిందని వింటూ ఉన్నాం నాయన. ఆ పరిస్థితిలో నీ జనులు చిక్కబడకుండగా నాయన, ఆ పరిస్థితిలో నీ జనులు చిక్కబడకుండగా వారిని కాపాడమని అడుగుచుంటున్నాం. రక్షించను నాయన. దేశములు పాలించు వారిని, రాష్ట్రములను పాలించు వారిని, అధికారులను, సలహాదారులను మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా నాయన స్తోత్రం ప్రభా గవర్నమెంట్ వారు ఎన్ని నాయన స్తోత్రం ప్రభా జాగ్రత్తలు వహించినప్పటికీ కూడా ప్రజల యొక్క నాయన స్తోత్రం ప్రభా ఆలక్ష్యమును బట్టి, ప్రజల యొక్క అలసత్వాన్ని బట్టి అనేక మంది COVID-19 బారిన పడుతూ ఉంటున్నారు. వారందరినీ మీరు మేలుకొల్పండి. మీ ఆత్మ ద్వారా వారిని నేను స్తోత్రం ప్రభా జ్ఞానం అనుగ్రహించిన నేను గృహములకు పరిమితమై వారందరూ కూడా తమ ప్రాణములను కాపాడుకుని నీ కొరకు సిద్ధపడువారుగా సిద్ధపరచమని అడుగుచుంటున్నాను. నేను ఈ దేశమును దీవించండి, ఆశీర్వదించండి. నేను విదేశాల్లో ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి. నేను సహోదరులు నేను స్తోత్రం ప్రభా గంటా ప్రవీణ్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. పరిపూర్ణమైన స్వస్థతని బెడుగా అనుగ్రహించండి. అలాగే నేను స్తోత్రం ప్రభా మా అన్నయ్య గారు నేను ప్రశాంత్ గారిని జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి, స్వస్థపరచండి. అలాగే నేను ఇంకొన ప్రార్థన అవసరం కోరిన ప్రతి బిడ్డని సహోదరులు గంగరాజు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ కృపలో భద్రపరచండి, బలపరచండి, స్థిరపరచండి. అలాగే నేను మా సహోదరుడు ఆయన స్తోత్రం ప్రభా విజయ గారిని బట్టి వారి కుమార్తె రాణిని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. రేపటి దినాన్ని ఆయన స్తోత్రం ప్రభా బయలుదేరి దేశం వెళ్తూ ఉంటూ ఉన్నారు. నేను ఇండియా దేశం ప్రయాణం వెళ్తూ ఉంటూ ఉన్నారు. వారి ప్రయాణం అంతా మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నారు. వారిని బలపరచండి, స్థిరపరచండి. పెట్టుకునే ఆయన స్తోత్రం ప్రభా హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ విశ్వాసులందరినీ, శ్రేయోభిలాషులని, వారికి సహకరిస్తున్న ప్రతి బిడ్డని నాన్న మీ చేతికి అప్పగించుకుంటూ ఆశీర్వదించి బలపరుచున్నాను. అమెరికా పట్టణంలో ఉన్న నాయన స్తోత్రం ప్రభా మా బిషప్ గారిని బట్టి, బిషప్ సామ్యుయల్ ఫిన్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అలాగే నాయన స్తోత్రం ప్రభా మరి ఇజ్రాయెల్ దేశమును బట్టి, యెరూషలేమును బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. కువైట్ దేశంలో ఉన్న మా ప్రియులు సహోదరుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మస్కట్ దేశంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ప్రపంచ దేశంలో ఉన్న నీ విశ్వాసులందరినీ నీవు రక్షించి కాపాడి భద్రపరిచి నడిపించమని మెట్టుకు మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటే నీ రాజ్యములో మాకు అవకాశమును అనుగ్రహించమని, మా పాపములను నీ రక్తములో కడగమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నాను. ఈ ప్రార్థన మనవలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకైనా తన విశ్వాసులు ఎల్లరికీ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు.